పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని, ఈ మేరకు గణేష్ ను రేపల్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారన్నారు. ఈసారి జరిగే 175కి 175 స్థానాలు సాధించడమే లక్ష్యమని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఆమర్తలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ. అందుకే అశోక్ని కొండపి నుంచి కాదు, వేమూరు నుంచి మనం పోటీ చేయిస్తే పార్టీకి కానీ, వేమూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు, మీ యొక్క మనిషిగా ఉంటాడు, మీలో ఒకటిగా కలిసిమెలిసి ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుల వారు వేమూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. మీరు ఎవరు ఏ మాటలు చెప్పినా కూడా, అశోక్ పట్ల నెగటివ్గా ఏం చెప్పినా కూడా నమ్మవద్దు. నేను చెప్తా ఉన్నాను అశోక్ గురించి. నేను 2015 నుంచి చూస్తూ ఉన్నా. అశోక్ అంతటి మంచి వ్యక్తి, మరొకసారి చెప్తా ఉన్నాను, నిజంగా మీకు రావడం పార్టీకి మంచిది, మీ అందరికీ కూడా సంతోషకరమైన